సోము వీర్రాజు ఎంపిక విషయం ఒక అనూహ్యమైతే ఆయన కోసం ఎంతగా బీజేపీ అధిష్టానం సీరియస్ ఎఫర్ట్స్ పెట్టింది అన్నటువంటిది ఇవాళ ఈనాడే రాసుకొచ్చినటువంటి అంశం. ఆగమేఘాల మీద నామినేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకుని రాసుకొచ్చింది. ఇందులో ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ నుంచి బీజేపీ బీఫారం దాని మీద సంతకానికి ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానంలో వచ్చిన పురంధేశ్వరి ఉత్కంఠ మధ్య బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ అంటూ బీఫారం ఒక ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వస్తే దాని మీద సంతకం చేసి ఇచ్చేందుకు పార్టీ అధ్యక్షులు మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వచ్చారు. ఈ ఫారం తీసుకుని నామినేషన్ అసెంబ్లీలో సమర్పించాల్సిన అభ్యర్థి ఉదయం 10:30 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి శరవేగంగా అమరావతికి వచ్చారు. ఎమ్మెల్సీ పదవికి ఎంతటి విలువైన నామినేషన్ ఎప్పుడూ లేదేమో అనే స్థాయిలో నిలిచింది బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ల స్వీకరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉండటంతో ఇంత హడావిడి నెలకొంది. అభ్యర్థి నామినేషన్తో పాటు దాఖలు చేయడానికి పార్టీ తరపున ఇచ్చే ఏబీ ఫారాలు ఏపీ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో లేవు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం చేసిన 2 ఫారాలు హైదరాబాద్లో బీజేపీ తెలంగాణ కార్యాలయంలో ఉన్నాయి. అక్కడి బాధ్యుడు టీవీఎన్ఎస్ రాజు వాటిని తీసుకుని ప్రత్యేక విమానాలు గన్నవరం చేరుకున్నారట. వాటి మీద సంతకం చేయాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. ఆమె బయలుదేరి ఇక్కడికి చేరుకునేసరికి నామినేషన్ల సమయం ముగిసిపోతుందేమోనే ఉద్దేశంతో బీజేపీ కేంద్ర కార్యాలయం ఆమెతో పాటుగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకి ఆథరైజేషన్ ఇచ్చింది. ఆ విషయాన్ని కాశీ విశ్వనాథరాజుకి ఫోన్లో చెప్పారు. ఏలూరులో కార్యక్రమానికి వెళ్తున్న ఆయన మధ్యలో నాగి హడావిడిగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళి ఫారాలు తీసుకుని నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఏబీ ఫారాలపై సంతకం చేసేందుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానంలో హడావిడిగా బయలుదేరి వచ్చారు. ఆమె చేరుకోవడానికి ఆలస్యం అవుతుండటంతో వాటిపై పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజే సంతకాలు చేసేశారు. వాటినే సోము వీర్రాజు నామినేషన్తో జత చేసి సమర్పించారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి పురంధేశ్వరి అసెంబ్లీకి చేరుకున్నారు. 14 నిమిషాల ముందు నామినేషన్ బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన సోము వీర్రాజు ఖచ్చితంగా 14 నిమిషాల ముందు వేశారనమాట. సోము వీర్రాజు ఆయన స్వస్థలమైన రాజమహేంద్రవరం నుంచి సోమవారం ఉదయం హడావిడిగా అమరావతికి బయలుదేరి వచ్చారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో కూర్చుని నామినేషన్ పత్రాలు అఫిడవిట్లను సరిచూసుకున్నారు. నామినేషన్ గడువు మరో 14 నిమిషాలు ముస్తుందనగా మధ్యాహ్నం 2:46 గంటలకు రిటర్నింగ్ అధికారికి వద్ద వెళ్ళి నామినేషన్ సమర్పించారు. అంటే దీంట్లో సంథింగ్ ఏదో కుట్ర జరిగి ఉండాలి. ఎందుకని ఇక్కడ కాగితాలు లేకపోవడం ఏంటి, లేకపోతే ఆ చివరి నిమిషంలో ఇబ్బందులు పడటం ఏంటి, సోము వీర్రాజుకి అధిష్టానం ఖరారు చేసిన అందనీయకుండా చాలా ప్రయత్నం జరిగిందన్నటువంటిది ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. ఆయన నామినేషన్ వేయనీయకుండా చూసేటటువంటి ప్రక్రియ ఫైనల్గా బీజేపీ అధినాయకత్వం, బీజేపీకి సంబంధించిన సిన్సియర్ కార్యకర్తలందరూ కలిసి చేసిన ఎఫర్ట్ ఇవాళ రోజున ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం 5గురు నామినేషన్ వేశారు, 5 పదవులే కాబట్టి అంతా ఏకగ్రీవమే, ఆటోమేటిక్గా ఎమ్మెల్సీ అయిపోతారు. దీని వెనకాల ఇంత పెద్ద కసరత్తు జరిగింది. అదే సందర్భంలో మొన్న నాగబాబు నామినేషన్ అప్పుడు లోకేష్ అట్లాగే విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి తెలుగుదేశం నుంచి అటెండ్ అయ్యారు. బట్ సోము వీర్రాజుకి అటు పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా దూరంగా ఉన్నారు. తెలుగుదేశం నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యేనో ఎవరినో పంపించినట్టున్నారు. ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ అయితే సోము వీర్రాజు రాబోయే 6 ఏళ్ళు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ తనకి ఎట్లాంటిది అలవాటే గతంలో కూడా.